మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో కలెక్టరేట్ వద్ద అయితే డబ్బు పేరుతో ఉద్యోగాల పేరుతో మోసపోయినటువంటి కొందరు వ్యక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. కడపకు చెందినటువంటి రవికుమార్ మరియు వారి భార్య ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంది, ఉద్యోగాలు కూడా ఇప్పించింది. కాకపోతే అది గవర్నమెంట్ కాదు అని వాళ్ళు ఈ మధ్యనే తెలుసుకోవడంతో దాని గురించి ధర్నా అయితే చేస్తున్నారు. ఒకసారి వారు మనతోనే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం బాధితులు మనతోనే ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు మహబూబ్ బాషా. నేను కొలిమిగుండ్ల నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఏపీ మోడల్ స్కూల్లో సిసిడిఓగా చేసేవాడిని. ఆది రవికుమార్ అతని భార్య జస్మిన్ వచ్చేసి మా దగ్గర 6 లక్షలు డబ్బులు తీసుకున్నారు. అది కూడా ప్రిన్సిపల్స్ డివిఓలు ఒప్పుకున్న తర్వాతే డబ్బులు ఇవ్వండి, మీరు జాయిన్ అయిన తర్వాత వారందరికి మెయిల్స్ వచ్చాయి. ఇవి NDER కింద కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్. ఈ 2 years కు ఒకసారి రెన్యువల్ అవుతుంది. ఎటువంటి రెన్యువల్ కాకుండా కూడా మా ఇద్దరిది బాధ్యత అని భార్యాభర్తలు ఇద్దరు నమ్మించారు. మమ్మల్ని కాలేజీలో కూడా చేర్పించారు. మేము అటెండెన్స్ రిపోర్ట్ అన్ని ఉన్నాయి. ఇది అధికారులను ప్రభుత్వాన్ని మోసం చేశారు. సెక్రటరియట్ నుంచే మెయిల్స్ పంపించారు ప్రిన్సిపల్ గారికి. వారి మెయిల్స్ నమ్మి మమ్మల్ని తీసుకున్నారు. మేము కాలేజీలో డ్యూటీ చేసినాము, కానీ ఈ రోజు బయటికి పంపించినారు. రోడ్డున పడ్డాము మేము. ఆది రవికుమార్ అతని భార్య ఏమో హాయిగా ఇంట్లో ఉన్నారు. వారిపైన పోలీస్ చర్యలు బలంగా ఉండాలి. వారు మా డబ్బులు ఇప్పించేంత వరకు మేము ఇలాగే పోరాడుతూ ఉంటాము. అధికారుల పైన కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిరుద్యోగులనే కాక అధికారులను కూడా మోసం చేసినాడంటే అటువంటి వ్యక్తిని బయట తిరగనివ్వడం అనేది ప్రభుత్వం మరి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను మోసం చేసింది కేవలం నిరుద్యోగులను కాదు, ప్రతి ప్రభుత్వ అధికారిని, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్లను, డివిఓలను, ఆర్జేడీని, డిఈఓలను, కేజీబీవి, ఏపీ మోడల్ స్కూల్ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు పేరు చెప్పి సిసిడిఓలుగా చేర్పించి అందరినీ మోసం చేశాడు. దీనిపైన మాకంటే ఎక్కువ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులను మోసం చేశారు కాబట్టి. ప్రస్తుతం డివైఎఫ్ఐకి సంబంధించినటువంటి సెక్రటరీ అయితే ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ప్రధానంగా ఏదైతే ఆది రవికుమార్ అనే వ్యక్తి, కడపకు చెందినటువంటి వ్యక్తి, సిసిడిఓ ఉద్యోగాల పేరు మీద నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాదాపు ఈ జిల్లాలో 21 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్క బాధితుల దగ్గర 6 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఫేక్ మెయిల్స్ తో గవర్నమెంట్ ఆఫీసర్లకు, డిఈఓలకు, డిఈవిఓలకు, ఆర్జేడీలకు, ఆర్ఐఓలకు మెయిల్ పంపించి వీళ్ళందరినీ జిల్లాలో ఇతర ప్రాంతాలలో జూనియర్ కాలేజీలలో, గురుకుల పాఠశాలలో, మోడల్ స్కూల్స్ లలో ఉద్యోగాలు చేయించి కెరీర్ కౌన్సిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉద్యోగాలు చేయించి 5 నెలల తర్వాత అధికారులకు ఇది ఫేక్ ఉద్యోగం అని చెప్పేసి తెలిసిన తర్వాత వీళ్ళందరినీ తీసేయడం జరిగింది. ఇది తీసేసిన తర్వాత బాధితులు ఇది ఫేక్ ఉద్యోగమా లేకపోతే నిజం ఉద్యోగమా అని చెప్పేసి అర్థం కాక బయటకు వచ్చిన సందర్భంలో ఏదైతే బాధితుడు ఉన్నటువంటి ఆది రవికుమార్ అనే వ్యక్తిని డబ్బులు ఇవ్వండి, మాకు ఉద్యోగం అయినా ఇప్పించండి అని చెప్పేసి అడిగితే గత నెలన్నర సంబంధించి ఈ రోజు ఒక్కొక్కరి దగ్గర 6 లక్షల రూపాయలు తీసుకుని డబ్బులు ఇవ్వకోకుండా పోయి డబ్బులు ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళని బాధితుల్ని ఆది రవికుమార్ అతని భార్య బెదిరించే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది. ఏదైనా కానీ ఈ రోజు అధికారులు సైతం పంపించినటువంటి మెయిల్స్ సంబంధించి వీళ్ళని చేర్చుకునేటప్పుడు కూడా ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఏమాత్రం వాళ్ళ ఆర్జేడీని ఎంక్వైరీ చేసుకుని చేర్చుకునేటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో మోసపోయినారంటే ఈ రోజు బాధితులుగా ఏ విధంగా మోసపోయింటారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇంత ఫ్రాడ్ జరిగినటువంటి ఆది రవికుమార్ పైన చర్య తీసుకోవాలి. 21 మంది ఈ రోజు ఎవరైతే మోసపోయింటారో వాళ్ళందరికీ డబ్బులు రికవరీ చేయించి ఆది రవికుమార్ని అరెస్ట్ చేయాలి. అతని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబో రోజుల్లో ఈ బాధితుల పక్షాన జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మన కడప జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దాదాపు 300 మందికి పైగా ఇలాంటి బాధితులు ఉన్నారని మన బాధితులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి.